అజ్ఞానానికి మించిన ఆనందం ఏదీ ఉండదు. అలా కొంతమంది బతికేస్తుంటారు. తెలిసింది గోరంత, అజ్ఞానం కొండంత. తెలుసుకోవాలన్న ఆలోచన ఉండదు. మన బతుకుల కన్నా పక్కోడి జీవితంపై, అనవసర విషయాలపై ఆసక్తి ఎక్కువ. రాజకీయాల గురించి అడగండి, ధారావాహికంగా మాట్లాడుతారు. టీవీ ఛానల్స్ పుణ్యమా అంటూ నేడు ప్రతోడు అపర ప్రశాంత్ కిషోర్ అయిపోయాడు. సొంత ఆరోగ్యం, కుటుంబం గురించి తెలిసింది పట్టించుకునేది ఆవగింజంతా. పచ్చి బూతులతో పావనమవుతున్న నేటి తెలుగు జాతికి కండలు, శరీర మర్దన, ఈ రెండు మాటలు పరమబూతుగా, నెగటివ్గా అనిపిస్తాయి. మర్దన అంటే సెక్స్కు కవరప్ అని అనుకునేవారు 100కి 90 మంది. రోజు పొద్దున లేస్తే పళ్ళు తోముకుంటారు కదా, బ్రష్ చేసుకోవడం అంటే దంతాలను శుభ్రం చేసుకోవడం మాత్రమే అని ఆలోచన మెజారిటీది. బ్రష్ చేసుకోవడంలో సగం పని దంతాలను పట్టి ఉంచిన చిగుళ్లకు మర్దన చేయడం. చిగుళ్ళు ఆరోగ్యంగా లేకపోతే పళ్ళు ఊడిపోతాయి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడంలో భాగంగా మర్దన చేయాలి. బ్రష్ హార్డ్గా ఉండకూడదు. మెత్తటి కుంచెతో ఉన్న బ్రష్తో పైకి కిందకు నెమ్మదిగా బ్రష్ చేస్తూ చిగుళ్లకు మర్దన ఇవ్వాలి. పైనుంచి కింద దాకా మొత్తం చిగుళ్ళు తగిలేలా నెమ్మదిగా మర్దన చేయాలి. ముందు భాగంలోని దంతాలకు, చుట్టి ఉన్న చిగుళ్లకు బ్రష్ను గుండ్రంగా తిప్పుతూ మర్దన చేయాలి. ఇలా మర్దన చేసినప్పుడే చిగుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలోని చిగుళ్లకు ప్రతిరోజు మర్దన అవసరం. చిగుళ్ళు ఒక రకమైన కండరం. శరీరంలో ఇంకా ఎన్నో కండరాలు. మరి దానికి మర్దన చేయకపోతే? పొద్దున్న టాయిలెట్కు పోవడం ఎంత అవసరమో, అటుపై తిండి తినడం ఎంత అవసరమో కండరాలకు మర్దన అంత అవసరం అని ఎంతమందికి తెలుసు? కండలు, ఈ మాట అంటేనే చాలామందికి వెటకారం. అమ్మాయిలను పడేయడానికి కండలు పెంచుతారు. కండల ప్రదర్శన ఏదో వయసులో ఉన్నప్పుడు సరే, ఒక వయసు వచ్చాక ఇక కండల అవసరం ఉందా? ఇది మన స్థాయి, ఇది మన అజ్ఞానం. అందుకే అజ్ఞానానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు అనేది. ఇక్కడ ఆనందం అంటే వ్యక్తులది కాదు, జనాలలో ఉన్న ఈ అజ్ఞానం వల్ల లాభపడేది ఫార్మాసురులు. వారిదే అసలైన ఆనందం. మెజారిటీ జనాలది. బతకడం అంటే పందిలా తినడం, అటుపై ఆసుపత్రులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళుతూ గుప్పెడు మాత్రలు తింటూ మెడికల్ మాఫియాకు ఏటీఎంగా మారి కాలం వెళ్లబుచ్చడం, ఇదే జీవితం అనుకునే అధమస్థాయి అజ్ఞానం. ఏదైనా చెబితే ఏముందండి, 1000 ఏళ్ళు బతుకుతామా, ఎప్పుడైనా పోయేదే కదా అని మెట్ట వేదాంతం మాట్లాడుతారు. మా తాత ముత్తాతల కాలంలో ఇది తినొద్దు, అది తినొద్దు, వ్యాయామం చెయ్యి అని రూల్స్ ఉండేవి కావు. ఇప్పుడు పుట్టుకొచ్చారు కొంతమంది, అనవసరంగా ఏదో చెబుతుంటారు అని 4 మంచి మాటలు చెప్పేవాడిపై పడి ఏడ్చే అజ్ఞానం. ఇలాంటి వెధవల్ని ఒక మాట అడగాలి. రోగం వచ్చినప్పుడు మెట్ఫార్మిన్లు, బీపీ ట్యాబ్లెట్స్ ఎందుకు? క్యాన్సర్ వస్తే రేడియేషన్ థెరపీలు ఎందుకు? మీ తాత ముత్తాతలు ఇవన్నీ తినలేదు కదా, నువ్వెందుకు తిని చేస్తున్నావు? ఎప్పటికైనా పొయ్యేదే కదా అంటివి. మరి ఈ మందులు తినకుండా భూమికి భారం కాకుండా త్వరగా పోవచ్చుగా. అలా ఎవరైనా అడిగితే అప్పుడు నవరంధ్రాలు మూసుకుంటారు. శరీరంలో ప్రధానంగా ఉన్న భాగాలు 4: ఎముకలు, కండరాలు, చర్మం, కొవ్వు. శరీరంలో కొవ్వు 10-20% దాకా ఉండాలి. కొవ్వు చలి నుంచి రక్షణ ఇస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి దీనిలో శక్తి నిల్వ ఉంటుంది. కొవ్వు శాతం 20కి మించితే రోగం. శరీరంలో 50-60% దాకా కొవ్వును పేరపెట్టుకుని ఉసూరామంటూ దాన్ని రోజంతా ఈడ్చుకుని తిరిగే స్థితి నేటి మెజారిటీది. వీరికే కండ అంటే కోపం వస్తుంది. కండ అంటే బూతు వీరి దృష్టిలో. కొవ్వు కేవలం శక్తిని నిల్వయుంచే కణజాలం. కొవ్వు కణాలకు ఆహారం అవసరం లేదు. మీరు బాగా కష్టపడి తిని 3 నెలల్లో 5 కిలోల కొవ్వును పెంచారు. పెరిగిన కొవ్వుకిప్పుడు ఆహారం అవసరం ఉన్నాడు. అదే కండరాలు పెంచితే దానికి శక్తి అవసరం ఉంటుంది. కండరాలు జీవక్రియ కణజాలం. వీటికి రోజంతా శక్తి అవసరం. వ్యాయామం లేనప్పుడు కూడా కండలు శక్తిని వాడుకుంటాయి. యవ్వనంలో శరీరంలో కండలు ఉన్నప్పుడు కొవ్వు ఎక్కువగా పేరుకోదు. కారణం, తిన్న ఆహారాన్ని కండలు వాడుకుంటాయి. వయసు పెరిగే కొద్దీ కండలు క్షీణిస్తాయి. దాంతో శరీరానికి శక్తి అవసరం తగ్గిపోతుంది. దాంతో తిన్నది కొవ్వుగా మారిపోతుంది. అందుకే ఒక వయసు వచ్చాక పిడికెడు తిన్నా కొవ్వు పట్టిపోతారు, పొట్ట పెరిగిపోతుంది. చాలామంది కండలు ఎందుకండి, బరువులు ఎత్తుతామా అంటారు. చెట్టు లెక్క అవసరం లేదు నరహరి. బతికున్న వాళ్ళు వేరే వారిపై ఆధారపడకుండా లేవాలి, కూర్చోవాలి, నడవాలి కదా. ఇలా చెయ్యాలంటే కండలుండాలి. అలాగే ఎముకలు దృఢంగా ఉండాలి. కండలు నిజానికి యూత్ కన్నా పెద్దవారికి అవసరం. కండరాలు బలహీనపడడం,
40 నుంచి మొదలవుతుంది. అప్పటి నుండే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ప్రోటీన్స్ తీసుకోవాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తేనే మజిల్ ఫైబర్ బ్రేక్ అవుతుంది. అలా చేసి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటేనే మజిల్స్ వస్తాయి. ఇలా చేసినప్పుడు ఎముకలు కూడా దృఢమవుతాయి. కండరాలు క్షీణించకుండా కాపాడుకోవడానికి శరీరం దృఢంగా ఉండేలా చూసుకునేందుకు రెసిస్టెన్స్ ట్రైనింగ్ తప్ప మరో మార్గం లేదు. ఇది సైన్స్. యోగా వేరు. యోగా కండరాల వృద్ధికి సాయపడదు. ఉన్న కండరాలు, జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి సాయపడుతుంది. యోగా సిలబస్ వేరు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ సిలబస్ వేరు. దీనికి దానితో వైరం లేదు, పోటీ లేదు. ఇది ఇదే, అది అదే. రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉంటేనే కండరాల క్షీణత ఆగి కండరాలు పెరుగుతాయి అని చెప్పాను కదా. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే చెట్లెక్కడం, బండలు లేదా రాళ్లు మోయడం, నాగలితో పొలం దున్నడం, గడ్డపారతో భూమిని తవ్వడం, పారతో మట్టిని ఒక చోట నుంచి తవ్వడం, మరో చోట వేయడం, రంపంతో దుంగలను కొయ్యడం, తిరగలి తిప్పడం, రోకలితో వంటకు కావలసిన ఆహార ముడి పదార్థాలు తయారు చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇంటిని ఊడవడం, కల్లాపి చల్లడం, నీటిని తోడడం, రోజులో కనీసం 5-6 గంటలు ఈ పని చేయడం, సంవత్సరానికి కనీసం 340 రోజులు, రోజుకు కనీసం 6 గంటలు చేయాలి. టీవీ ముందు కూర్చుని ప్లేట్లో జంక్ ఫుడ్ పందిలా మెక్కుతూ ఏముందండి మన తాత ముత్తాతలు అని సోది మాటలు ఎవరైనా చెప్తారు. పాతకాలంలో లాగా మనం పనులు చేయలేం కాబట్టి జిమ్కు వెళ్ళడం అవసరం. జిమ్కు వెళ్ళలేని వారు ఇంట్లోనే పెద్దగా పరికరాలు లేకుండా చేయొచ్చు. చేయాలంటే ముందు అవగాహన ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. ఇవేమీ లేకుండా ఊసుపోలు రాజకీయాలు మాట్లాడుతూ మెట్ట వేదాంతం పలుకుతూ ఫార్మాసురుల పాలిట ఏటీఎంలా చస్తూ అదే బతుకన్న భ్రమలో భూమికి భారంగా ఉన్న కోట్లాది మందికి ఈ వీడియో అంకితం. నిజం నిష్ఠూరంగా ఉంటుంది.